బ్యాగు ఆధార్ కార్డు పట్టుకున్నావా? రావాలి. హాయ్ ఫ్రెండ్స్, ఏంటి హడావిడిగా ఎక్కడికో బయలుదేరామనుకుంటున్నారా? మే 17 ఆదివారం అయితే అక్కాల ఫ్యామిలీ మా ఫ్యామిలీతో వాడపల్లి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే బయలుదేరామండి. చాలా రోజులుగా అనుకుంటున్నాము. స్వామివారు మాకైతే ఇలా ప్రాప్తి కలిగించారు. రైలు ప్రయాణం చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. అందులోని ఫ్యామిలీతో అయితే మరి చెప్పవసరం లేదు. ఇంకా ఆదివారం రాత్రి 10 గంటలకైతే వైజాగ్ నుంచి రాజమండ్రికి బయలుదేరామండి. రాజమండ్రికి చేరేసరికి 1:30 అయిపోయింది. ఇంకా రైల్వే స్టేషన్ దిగిన వెంటనే ఏసీ వెయిటింగ్ హాల్ అయితే తీసుకున్నాము. మనిషికి అయితే 45 రూపాయలు పడిందండి. చక్కగా అక్కడే స్నానాలన్నీ చేసి ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇంకా చాలా టైం అయితే ఉండిపోయింది కదా. రైల్వే స్టేషన్ దగ్గరలోనే మహాకాళేశ్వర ఆలయం ఉంది, ఖచ్చితంగా దర్శనం చేసుకోండి అని చెప్పేసి మా చిన్నపాపల అత్తగారు అయితే చెప్పారండి. నిజంగా అలాంటి టెంపుల్ మిస్ అయితే మాత్రం చాలా దురదృష్టవంతులు అవుదాము. ఎందుకు ఈ మాట అన్నానో మీరు చివరి వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది. అలాగే మీ సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం అండి. ఇదిగోటండి రాజమహేంద్రవరం రాజమండ్రి. ఇంకా రైల్వే స్టేషన్ నుంచి అయితే కిలోమీటర్ దూరంలోనే ఉందని చెప్పేసి ఆటో ఏటి పెట్టుకోలేదండి, చక్కగా నడిచి అయితే వెళ్ళిపోయాము. టైం అయితే 3 గంటలు అవుతుందండి. 4 గంటలకు అయితే ఓపెన్ చేస్తారంట. ఇంకా చెప్పాను కదండి, రైల్వే స్టేషన్కి కిలోమీటర్ దూరంలో ఉంది శ్రీ మహాకాళేశ్వర ఆలయం. చాలా పెద్ద టెంపుల్ అమ్మా. శ్మశానం పక్కనే మహాకాళేశ్వర ఆలయం. ఈ ఆలయము 2 ఎకరాల్లో కట్టించారటండి. ఇది మెయిన్ రోడ్లో ఉంది. ఈ గుడిని పట్టపగల వెంకటరమణ గారు అయితే కట్టించారు. రాజమండ్రిలో 2 శ్మశాన వాటికలు కూడా కట్టించారండి. అలాంటి అందమైన శ్మశాన వాటికలు భారతదేశంలోనే ఎక్కడా లేవంట. అందుకని లెమ్కా బుక్ వారైతే ఆయన పేరుని లెమ్కా బుక్లో నమోదైతే చేశారు. మహారాష్ట్ర నుంచి అయితే ఇక్కడ గుడిలో ఉన్న విగ్రహాలన్నీ మహారాష్ట్ర నుంచి తయారు చేయించినవేనండి. గుడిలో మరొక విశిష్టత అయితే ఉందండి. 64 ఉపదేవాలయాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఎక్కడ చూసినా 4 బలిపీఠాలు, 4 గాలిగోపురాలు, 4 ప్రాకారాలు, 4 నందులు, 4 త్రిశూలాలు, 4 గుమ్మాలు అయితే కనిపిస్తాయండి. 4 ధ్వజస్తంభాలు కూడా కనిపిస్తాయి. టెంపుల్ అయితే ఒక స్వర్గమే అనిపిస్తుందండి మనకైతే మాత్రం. ఇంకా ఇక్కడ విశిష్టత ఏంటంటే పక్కనే శ్మశానం ఉంది కదండి. శ్మశానంలో రోజు చనిపోయిన వారి చితాభస్మం తెచ్చి రాత్రి శుభ్రం చేసి ఇంకా తెల్లవారు 4 నుంచి 5:30 వరకు అయితే మాత్రం స్వామివారి పైన ఆ చితాభస్మంతో అభిషేకం అయితే చేయిస్తారండి. కేవలం మగవాళ్ళకి మాత్రమే ఇది ఉంది, ఆడవారికి అయితే లేదండి. ఆడవారు చక్కగా చూడొచ్చు. అలాగే ఆడవారు కూడాను అభిషేకాలన్నీ చేసుకోవచ్చు. మన మట్టుకు మనమే అభిషేకాలు చేయించవచ్చండి. కానీ చితాభస్మం మాత్రం మగవారికి మాత్రమే. ఖచ్చితంగా లింగే అయితే కట్టుకోవాలి. అక్కడ స్నానం చేయడానికి అన్ని సదుపాయాలు ఉన్నాయండి. చాలా నీట్గా ఉంది. ఇంకొక విషయం అండి, ఇక్కడ ఎంట్రన్స్కి మాత్రం అభిషేకానికి మాత్రం రూపాయి కూడా మన దగ్గర అయితే తీసుకోరు. ఎట్టి డబ్బులు కూడా ఆర్జించడం లేదండి. గుడి మాత్రం చాలా అందంగా ఉంది. నిజంగా ఇంత అదృష్టం మాకు కలిగినందుకు మేము చాలా హ్యాపీ అవుతున్నాము. ముఖ్యంగా అభిషేకం చితాభస్మంతో అభిషేకం చేసినప్పుడు ఒకలాంటి వైబ్రేషన్ అయితే మనకు వచ్చేస్తుందండి. భూ కైలాసం అంటే నాకు ఇలానే ఉంటుందేమో, భూమి మీద కైలాసం అలాగా ఉంది నాకైతే మాత్రం. ఇది గుడి కూడా అంత అందంగా ఉందండి. ఇక్కడైతే మాత్రం 365 రోజులు కూడా చితాభస్మంతో అభిషేకం అయితే చేస్తారు. చూస్తున్నారా? లోనికి వెళ్తే స్వర్గంలా ఉందండి. గుడి చుట్టూ దేవుళ్ళు ఉన్నాయండి. మీకు కూడా చూపిస్తాను చూడండి. ఈ వాతావరణం నిజంగా ఎంత టెంపుల్ చాలా బాగుందండి. భూ కైలాసం లాగే ఉంది నిజంగా. చూడండి, ఒక్కొక్క దేవుని చూపిస్తాను. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి,
చూడండి అయ్యప్ప స్వామి ఎంత అందంగా ఉన్నారో. ఇంకా శివపార్వతులు, అర్ధనాగేశ్వరులు చూడండి, అర్ధనాగేశ్వరుడు, వీరభద్రుడు. ఇక్కడ కూడా చిన్న లింగాలు ఉన్నాయి చూస్తున్నారండి. ఇంకా నటరాజ మూర్తి, హరిహరమూర్తి అండి. కాలభైరవుడు, లింగోద్భవమూర్తి, లింగం మధ్యలో ఉన్నారన్నమాట స్వామివారు. సంహారమూర్తి, దక్షిణామూర్తి, చాట్టనమూర్తి, శ్రీ ఏకపాదమూర్తి. చూడమ్మ ఒంటి కాల మీద కుబేరుడు, శ్రీ కుబేరుడు. కార్తీక మాసంలో దీపాలు ఇక్కడ వైజాగ్ అలా వాడపల్లి ఉన్నాయి. లేదండి పార్వతీదేవి. ఆహా మహాతల్లి. బాల త్రిపుర సుందరి, సరస్వతి, రాజరాజేశ్వరి, మహిషాసుర మర్దిని. జై దుర్గా భవానీకి జై. శ్రీ గౌరీదేవి, శ్రీ ఇంకా మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందేమో. చెప్పాను కదండి మాకు మరి వాడపల్లి వెళ్ళాలి. ఇంకా 4:30కు ఓపెనింగ్ అన్నారు గుడి. శ్రీ వాసవి మాత, దత్తాత్రేయ స్వామి, షిరిడి సాయిబాబా, సాయినాథ్ మహారాజ్కి జై. ఆదిశంకర్, పంచముఖ ఆంజనేయ స్వామి, సూర్య భగవానుడు, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, శ్రీ వీరలక్ష్మి, ఆదిలక్ష్మి, లక్ష్మి. చూశారు కదండి గుడి మొత్తము 64 దేవతామూర్తుల్ని. గుడి మొత్తం చూపించాలంటే మనకు గంటన్నర టైం పట్టేస్తుంది. చూస్తున్నారు కదండి. మనకి నవగ్రహాలు కూడా టెంపుల్ అందులోన. వాయుగ్రీవ, లక్ష్మీ నరసింహ, అనంత పద్మనాథుడు, పూరి జగన్నాథుడు, మత్స్యావతారం, 64 దేవతామూర్తులు ఒకే దగ్గర ఉంటారు. మొత్తం చూపించాలంటే మాత్రం చాలా టైం పడుతుందండి. అందుకే కొన్ని దేవతామూర్తులనే మీకు దర్శనం ఇచ్చాను. పట్టపగల వెంకటరమణ గారు ఒకరోజు ఫ్రెండ్స్తో ఉత్తరాఖండ్లో ఉన్న ఉజ్జయిని శివయ్యని దర్శనానికి అయితే వెళ్ళారటండి. అక్కడ శివలింగం పైన చితాభస్మతో అభిషేకం చూసి ఇంటికి వచ్చిన తర్వాత మనం కూడా కట్టించిన ఆ శ్మశాన వాటికలో చితాభస్వానికి ఆ అదృష్టం కలిగించాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ శివాలయం అయితే కట్టించారటండి. చూస్తున్నారు కదా శివలింగము, ఏకశిలా శివలింగం సాఫ్ట్గా ఉంటుందండి, ఎటువంటి గంటులు ఉండదు. ప్రతిరోజు శివలింగం పైన ఇలాగా శివరూపాలను అయితే పెడతారు. 4 వైపులా 4 శివయ్యలను అయితే రూపాలను అయితే వేస్తారటండి. మనం ఏ ద్వారం నుంచి చూసినా శివ దర్శనం అయితే చేసుకోవచ్చు.
చూశారు కదండి చితాభస్మంతో ఎలా అభిషేకం చేస్తున్నారో. అలా అభిషేకం చేసినప్పుడు ఒకలాంటి తన్మయత్వంలోకి వెళ్ళిపోతామండి. ఎవరమైనా సరే ఇక్కడ చనిపోయిన వారు ఎంత అదృష్టవంతులో ఆ చితాభస్మం స్వామి పైన అభిషేకంగా వెళ్తుంది. అలాగే అభిషేకం అంతా అయిపోయిన తర్వాత ఆ చితాభస్మం నదిలో వేసేస్తారటండి. ఇది కేవలం 4 నుంచి 5 వరకే ఉంటుంది. 5 తర్వాత ఇంకా లోను మూసేసి మనకు 9 తర్వాత దర్శనం ఇస్తారటండి. వేరే రూపంలో చక్కటి అలంకరణతో. ఇంకా గుడిలో దర్శనం అంతా చేసుకున్న తర్వాత వాడపల్లి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా తెల్లవారు చూస్తే ఇంకా ఎలా ఉంటుందో దేవాలయం, కానీ ఇంకా వాడపల్లి దర్శనం కూడా చేసుకోవాలి కదా. ఇంకా అక్కడ కూడా ఎలాంటి దేవాలయాలు చూసామో ఇంకా చెప్తాను. జై శ్రీరామ్.